రామన్నకు సిట్ నోటీస్, జోరైన జిల్లాల ఫైట్, హెలికాప్టర్ లో మేడారం టూర్, కాంట్రాక్టరే చేయాలే కాళేశ్వరం రిపేర్, 4 రోజులు బ్యాంకులు బంద్. ఇట్లా మస్తు వార్తలు ఉన్నాయుల్లా. ఫస్ట్ అయితే హెడ్లైన్స్. రువ్వడి మీద ఫోన్ ట్యాపింగ్ కేసు, ఎంక్వైరీ కోసం రామన్నకు నోటీసు. జరుగుతుంది జిల్లాల జగడం, అప్పుడు ఏషిన్రట ఆగమాగం. మేడారానికి హెలికాప్టర్ సర్వీస్, కామ్రేడ్ నారన్న లాల్ సలాం. కాంట్రాక్టర్ తోనే కాళేశ్వరం రిపేర్లు, 4 రోజుల్లో ఫైనల్ చేస్తారట డిజైన్లు. శ్రీమంతులు వెంచమంటూరు ట్యాక్స్, గరీబుల తరపున చెప్పాల్సిందే థ్యాంక్స్. పొద్దుగాలనే లీడర్లు కార్యకర్తలంతా రామన్న ఇంటి కురుకొస్తారు. ఆడికెళ్ళి పార్టీ ఆఫీస్ దానిక కార్ల ర్యాలీ ఉంటుండొచ్చు. ఇక గులాబీ భవన్ కాడికి రాగానే నినాదాలు ఇంకింత జోరైతాయి. జరసేపు ముచ్చట పెడతారు. అటెన్క ఇలేకర్లతోటి మాట్లాడి సీదా గవర్నమెంట్ కు సూటి పెడతారు. ఇదైనాక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు పోతాడని ఇప్పటికి అందిన మతలవు. ఎందుకు అంటారా? ఫోన్ ట్యాపింగ్ కేసులో రామన్నకు కూడా నోటీసులు అందినాయి. రేపు పొద్దుగాల 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు రావాలని రాసింది. ఇంటికాడ కేటీఆర్ సార్ లేకుంటే లాయర్ తీసుకున్నాడు నోటీసులు. బరాబర్ పోతా. నేను అడుగుతా ఫస్ట్ సిట్టోళ్ళు ఏమని, మీరు నా ఫోన్ ఇలా ట్యాప్ అవుతుందా లేదా చెప్పురు ముందని అడుగుతా. ట్యాపింగ్ అనేది ప్రభుత్వాలు చేయవు, పోలీస్ వ్యవస్థ చేస్తారు. ఒక రొటీన్ గా జరిగే వ్యవహారాన్ని ప్రభుత్వంలో రొటీన్ గా గూఢచారి వ్యవస్థ చేసే పనిని, ఇదేదో జరగలేని పని ప్రపంచంలో ఎన్నడూ జరగలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పవర్లు ఉండగానే ప్రతిపక్షం లీడర్లు, ప్రజా సంఘాలు, జడ్జీలు ముఖ్యమైన ఫోన్లను సీక్రెట్ గా రికార్డు చేసి ఇన్నారనేది కేసు. అప్పట్లో కేటీఆర్ సార్ మంత్రులలో ముఖ్యమైన మంత్రి. మొన్ననే హరీష్ సార్ కు నోటీసులు పంపితే విచారణకు వస్తే అంబటాలకించి పొద్దుముకే దాకా 7 గంటలైంది ఎంక్వైరీ. పలానోళ్ల నెంబర్లు ట్యాపింగ్ టీం కి ఎందుకు పంపినావు, గాళ్లతో నీకేం పని, నీ ఫోన్ కూడా ట్యాప్ అయింది తెలుసా అని సిట్ ఆఫీసర్లు అడిగితే ఏమో నాకు తెలియదు, మర్చిపోయినా నేను నమ్మా అన్నాడట సారు. అవసరమైతే మల్లోపారు పిలుస్తామని చెప్పి పంపించేసిండ్రు. ఒకనాడు గ్యాప్ తీసుకొని ఇలా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సార్ కు నోటీసులు వచ్చినాయి. ఇక సిట్ నోటీసులు పంపుతుంది. ప్రేమలేఖలు భయపడతాం అనుకుంటున్నావా? నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా 3 పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. గెలుపు గుర్రాలు, టికెట్ల కేటాయింపు, స్థానిక పరిస్థితుల పరిశీలన, ప్రజల అభిప్రాయం తెలుసుకొని ముందుకు వెళ్తున్నారు. గెలిస్తే ఏ పనులు చేస్తారో హామీలు తయారు చేసే పనిలో ఉన్నాయి పార్టీలు. మరోవైపు జిల్లాల పునర్విభజన అంశం ప్రధాన ఎజెండాగా మారే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు తెలంగాణలో ఏం నడుస్తుందంటే జిల్లాల జగడం. అప్పట్లో ఆత్రమాత్రం చేసిండ్రు, బార్డర్లు కరెక్ట్ లేవని సెట్ చేస్తానికి రిటైర్డ్ జడ్జితోని కమిషన్ అయ్యబోతుంది గవర్నమెంట్. వాళ్ళు ఏడెట్లుందో చూసి అందరితో మాట్లాడి సలహాలు తీసుకొని సర్కార్కు రిపోర్ట్ ఇస్తే దాన్ని అసెంబ్లీలో పెట్టి అన్ని పార్టీల మాట మీదకెళ్లి ముంగడికి పోవాలని డిసైడ్ చేసిండ్రు. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ కూడా ఆనాడు బలవంతంగా సిద్దిపేటలో కలుపుతుంటే ఈ ప్రాంత ప్రజలంతా దీక్ష చేశారు. ఇక్కడ ప్రజల ఆకాంక్షను గౌరవించి కరీంనగర్ కలుపుతాం. ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఉన్న హుస్నాబాద్ మళ్ళా కరీంనగర్ లో కలుసుడు ఖాయం అనిపిస్తుంది. మంత్రి పొన్నం సార్ మాటలు బట్టి చూస్తే సికింద్రాబాద్ ఏరియాను లష్కర్ జిల్లా చేయాలని గులాబీ లీడర్లు లడా ఎత్తుకున్నారు. సికింద్రాబాద్ ప్రజల మనోభిష్టం సికింద్రాబాద్ జిల్లా కావాలన్నదే ఉంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేస్తాం. 10 ఏళ్లలో సికింద్రాబాద్ జిల్లా చేయమని అడిగినటువంటి వాళ్ళందరినీ కూడా అణచివేసి జైళ్లలో వేసి విస్మరించి ఇవాళ మళ్ళా కొత్తగా పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ టైంలో ఈ జిల్లాలు ఏర్పడ్డాయి. సికింద్రాబాద్, వరంగల్, హన్మకొండ 2 జిల్లాలు వద్దు, ఈ సిటీ మొత్తాన్ని ఒకటే చేయాలి, దానికి వరంగల్ పేరు పెట్టాలనే డిమాండ్ అప్పటికాంచి అట్లనే ఉన్నది. ఇక హుజురాబాద్ ను జిల్లా చేయాల్సిందే అని దీక్షలు పట్టే జేఏసీ ఉట్టి. హుజురాబాద్ లో వరంగల్ దగ్గర ఒక డిమాండ్ ఉంది. పివి నరసింహారావు గారు ఒక్కరు మన తెలంగాణ నుంచి ఎదిగి ప్రధానమంత్రిగా పోయినరు, వారి పేరు పెట్టాలనే డిమాండ్ ఉంది. ఏదో ఒక జిల్లాకు పివి నరసింహారావు గారి పేరు పెట్టాలని. తెలంగాణ రాగానే ఎవరితో మాట్లాడిర్రో, ఎవరు సలహా ఇచ్చిర్రో 10ని 33 జిల్లాలు చేస్తే కుదరలేదనేది బీజేపీ వాళ్ళ మాట. ఆయన ఫామ్ హౌస్ జాగలు వంచినట్టే, బిడ్డకు ఒక జిల్లా, కొడుకుకు ఒక జిల్లా, అల్లునికి ఒక జిల్లా, అఖిలపక్షం ఏర్పాటు చేయండి, ప్రజల అభిప్రాయాలు తీసుకోండి, శాస్త్రీయంగా జిల్లాలు ఏర్పాటు ఉండే విధంగా చూడని చెప్పి డిమాండ్ చేస్తారు. ఓ దిక్కు జిల్లాల హద్దులు మార్చాలని, మార్చొద్దని లొల్లి నడుస్తుంటే ఇంకో దిక్కు పేర్లు మార్చాలనే డిమాండ్ కూడా పుట్టినవి. నిజామాబాద్ ను ఇందూర్ అని పిలవాలని ఎంపీ అరవింద్ సార్ డిమాండ్. నిజాం పేరుతో ఎందుకు బతుకుతామండి? బట్టలు లేకుండా బతుకమ్మ ఆడిపించిన పేరు పెట్టుకుంటారా? మరిగా సర్కారోళ్ళుగా జిల్లాల కమిషన్ ఎన్నడేస్తారో, ఎట్లా ముంగడికి పోతారో కానీ మున్సిపల్ ఓట్లయ్యాల 3 పార్టీల నడుమ జిల్లాల జగడం గిట్ల నడుస్తుందన్నట్టు.
బరాబర్ ఇదే దినం అంటే బేస్తారం నాడు సమ్మక్క మేడారం గద్దెల మీదికి రాబోతుంది. చిలకల గుట్టల ఆదివాసులు పూజలు చేసి కుంకుమ భరణి రూపంలో ఉన్న అమ్మవారిని డప్పు సప్పుల నడుమ తీసుకొస్తుంటే భక్తులు పబ్బతి పడతారు. అప్పుడు బగ్గ మందుంటారని కొందరు ముందే పోయి మొక్కులప్ప చెప్తాన్రు. కార్లు బస్సులు డీసీఎంలే కాదు, ఇగో గివ్వి కూడా తయారున్నాయి. మళ్ళా అమ్మక్క సార్లమ్మ చరిత్ర చూస్తే ఖాళీ బాట నుంచి కార్ల వరకు వచ్చింది, ఎడ్ల బండ్ల నుంచి హెలికాప్టర్ దాకా వచ్చింది. హౌ మరి మంచిగా గాలి మోటార్ ఎక్కి పోవచ్చు మేడారం. హన్మకొండలు ఎక్కితే అంతా చూసుకుంటా గద్దెల దగ్గర దిగుతాం. ఆడికెళ్ళి దోలుకపోయి స్పెషల్ దర్శనం చేపిస్తారు. తల్లులను తుర్తిగా గొలుసుకున్నాక మళ్ళా హెలికాప్టర్ ఎక్కితే హన్మకొండల దించుతది. ఆన్లైన్ లా టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. రాను పోను ఒక్కలకు 31,000, ఇంటోళ్ళు నలుగురు పోతే 1,24,000 అవుతాయి. లేదు మేము మేడారంలోనే తిరుగుతామంటే ఒక్క టికెట్ 4,800. ఎక్కి కూకుంటే మేడారం మీద 2-3 రౌండ్లు చక్కర్లు కొడుతుంది. జాతర ఒడిసేదానిక గాలి మోటార్లు నడుస్తూనే ఉంటాయి. మొగుల మీదకెళ్ళి చూస్తే మస్తు సంబరం అనిపిస్తదుల్లా. ట్రాఫిక్ తిప్పలు ఉండొద్దు, గంటల కమానం ప్రయాణం వద్దు, జప్పున పోయి రావాలి అనుకునేటోళ్ళు చూడుర్రి మరి. కాకుంటే జరంత పిరం. మా చిన్నతనంలో మా ఊరు నుంచి మేము మేడారం 3 రోజులు కాలు నడుచుకుంటా పోయేది. ఎక్కడ వాగుంటే అక్కడ వాగి తిని వండుకొని మళ్ళీ నడిచి మళ్ళీ పోయి 3 రోజుల కాడ చేరుకునేది. ఇక ఇటు చూడుర్రి, కామ్రేడ్ నారాయణ సారే మేడారం వచ్చి బంగారం జోకిచ్చిండు తల్లులకు. అటెనక కోడెగిరేసిండు. గద్దెల కాడికొచ్చి కొబ్బరికాయ కొట్టి అందరు దండం పెడితే సారు లాల్ సలం అన్నట్టుగా పిడికిలెత్తిండు. పూజారులు మర్యాదలు చేసి కమ్యూనిస్టు లీడర్ చేతిలో ప్రసాదం కవర్ పెట్టిండ్రు. ఇది ఆదిలాబాద్ జిల్లాల నాగోబ జాతర. ఇయాల దర్బార్ కార్యానికి మంత్రి సురేఖ మేడం వస్తే గిరిజనులు అలా తిప్పలు చెప్పుకున్నారు. అన్ని తీరుస్తామని మాటిచ్చిండ్రు సర్కారోళ్ళు. ఓ మేస్త్రి, ఏం కట్టినవయ్యా? షెత్తురుస్తుంది, గోడలు పర్రెలు పట్టినాయి, బండల కింద ఉష్క దశకింది. గిట్లనే ఉంటదా? ఏం చేస్తావో నాకు తెలియదు. ఏ కానియ్యా మొత్తం నువ్వే సగబెట్టాలి చూడు. నేను అప్పుడే చెప్పినా ఏమైనా నీదే జిమ్మేదారని గట్టిగా అడుగుతారు. లేలే నాకేం సంబంధం, పైసలు ఇస్తేనే రిపేర్లు చేస్తా అంటే ఊకుంటారా? కట్టేటప్పుడు అన్ని చూసుకోవాలి కదా మరి. సేమ్ గిదిగిన గట్లనే మేడిగడ్డకు మీరే రిపేర్ చేయాలి, అన్నారం పనులు మీరే అరుచుకోవాలి, సుందిలను మీరే సగబెట్టాలని కాంట్రాక్ట్ కంపెనీలకు గట్టిగానే ఆర్డర్ వేసింది గవర్నమెంట్. లేదంటే రూల్స్ ప్రకారం యాక్షన్ తీసుకుంటారట పక్క. ఈ మూడిగిన కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలే అప్పట్లో ఆత్రమాత్రం కడితే అటెంక ఆగంలో పడ్డాయి. పిల్లలు దశకి బొంగల్ వాడి ఎప్పుడేమయ్యేది తెలియకుంటుందట. అయితే అగ్రిమెంట్ ప్రకారం కట్టిన కొన్నేళ్ల దాకా ఏ తక్లీఫ్ వచ్చినా ఆ కాంట్రాక్టరే చూసుకోవాలి. కానీ ఎలాంటి నవయుగ ఆఫ్ఘాన్స్ కంపెనీలు లాపర్వా చేస్తున్నాయట. మేడిగడ్డను కట్టవలసిన జాగలో కాకుండా డిజైన్లు మార్చి ఇంకో కాడ కట్టినందుకే గింత పని అయిందని అన్ని ఎంక్వైరీలు ఎలా తేలినే ముచ్చట. 1,000 కోట్లు ఖర్చు పెట్టి అట్లని ఉత్తగానే పడావ పెట్టలేరు కదా, అందుకే కొత్త డిజైన్లు ఫైనల్ చేస్తారట నెల రోజులల్లా. బరాబర్గా మట్టి భూమి టెస్టులు చాలు చేసిరు ఆల్రెడీ. తోపు ఇంజనీర్లు మంచి పనివంతులైన ఆఫీసర్లను పెట్టి బందోబస్తు రిపేర్ చేపిస్తున్నది సర్కారు. ఖర్చుగిన గట్టిగానే అయ్యేటట్టుంది. అప్పుడు అత్తరబుత్తర కట్టినందుకే గింత పని అయింది కాబట్టి రిపేర్ ఖర్చు మీరే పెట్టుకోండి, లేకుంటే ఊకునే ముచ్చటే లేదని గవర్నమెంట్ సీరియస్ అయింది అన్నట్టు. ఈ ముచ్చట ఎట్లున్నా ఈ నీళ్లతోటి ఎన్ని పంటలు వండినాయో, రైతులకు ఎంత లాభం వచ్చిందో గానీ కాళేశ్వరం బడా కాంట్రాక్టర్ గారు అయితే దునియా శ్రీమంతులలో ఒకడు అయ్యిండు పో. నీ పెద్ద ఎరుకున్నట్టే నాకు తెలుసు అంటీవి గారా. ఇడికి వచ్చినాక గట్ల గాయగాయ అవుతావు. తెలియకుంటే ఎంతసేపు అని తిరుగుతాం రా, ఎవరు నన్ను అడగరాదు. అబ్బా గూగుల్ మ్యాప్ చూసుకుంటా పోతే గుంతల పడతాం ఎన్నో కాడా. అరే నేను అప్పుడు వచ్చినప్పుడు ఇట్లా లేకుండేరా, మస్తు మారింది, అందుకే తికమకైతున్నా అంటుంటారు. ఏడికన్నా పోతే గా తిప్పలుండొద్దనే గిల్లు తయారుంటాన్రుల్లా. టికెట్ తీసుకొని ఇడికి రాగానే లోపలికి ఎట్లా పోవాలనో చెప్తుంది కానిస్టేబుల్ అక్క. బడి పిల్లలతోటి ముచ్చట పెట్టి లైన్ల పంపింది. గీ అన్నది బయట దేశం ఉన్నట్టుంది. ఏం సమజిగాక అటు ఇటు చూస్తుంటే రూట్ చూపిస్తుంది. పట్నం సాలార్జంగ్ మ్యూజియం కాడ టూరిస్ట్ పోలీసింగ్ చేస్తున్నారు. మరి గైడెన్స్ ఇవ్వడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, డూస్ అండ్ డోంట్స్ చెప్పడము, వాళ్ళకి ప్రాపర్గా ప్రొటెక్ట్ చేయడము, మెయిన్గా మహిళలకి, చిన్నపిల్లలకి, వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ గురించి. టికెట్ కౌంటర్ ఎక్కడ, లగేజెస్ అట్లాంటివి తీసుకొస్తే ఎక్కడ డిపాజిట్ చేయాలి ఏంది అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉండదు. అప్పుడు మేము కనిపిస్తే మా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయ్యి
మేడం ఇక్కడ టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి, గిసొంటి కాడికొస్తే ఎటు పోవాలనో ఎవ్వరిని అడగాలనో తెలియక తిప్పల పడుతుంటారు. టూరిస్టు గైడులనున్న అడ్డగోలుగా పైకం గుంజుతారు, అన్ని చక్కగా తిప్పనే తిప్పరు. హగో గందుకే గుళ్ళు, గోపురాలు, మ్యూజియాలు, కోటల కాడ హిందీ ఇంగ్లీష్ వచ్చిన 80 మంది కానిస్టేబుల్లను పెట్టిండ్రు ట్రైనింగ్ ఇచ్చి. హైదరాబాద్ లా సాలార్జంగ్ మ్యూజియం, చార్మినారు, గోల్కొండ కోట దగ్గర 9 మంది ఉంటారు. ఆడోళ్ళని షిడాయిస్తే అరెస్ట్ చేస్తారు, పిల్లలు కాటగలిస్తే దేవులాడతారు. టూరిస్ట్ పోలీస్ అని ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళు మాకు ఎన్నో సలహాలు ఇచ్చారు. వాళ్ళు సలహాల వల్ల కొంచెం ఎంతో ఉపయోగం ఉంది. పండుగలు పబ్బాలప్పుడు మంది ఎక్కువ వస్తే కంట్రోల్ చేసే డ్యూటీ కూడా వీళ్ళదేనుల్లా. రషీ ప్లేసెస్ లో స్టాంపేడ్ అవ్వడం అవుతుంది, అలాంటి సంఘటన కూడా జరగకుండా మేము సేఫ్టీ తీసుకుంటాము. ఇంకా ఉమెన్ సేఫ్టీ, ఒకటే టూరిస్ట్ ప్లేస్ కాకుండా ఇంకా మిగతా టూరిస్ట్ ప్లేస్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ ఎలా, కొందరికి తెలియదు. ఇక్కడ వరకు ఆటో అలా ఉండదు, కొంచెం దూరంలో ఉంటాయి, ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ అలా ఉంటుంది, ఎక్కడ బస్సులు ఉంటాయి. చేతుల తుపాకో లాటో ఉంటే పబ్లిక్ బుగులు పడతారు, దూరం దూరం ఉంటారు. కానీ వీళ్ళు అట్లా కాదు, మంచిగా మందిలో కలిసిపోతారు, నవ్వుకుంటా మాట్లాడతారు. గట్లనే ఎవరన్నా కోటల మీదకెళ్ళి దుంకవైనా జారిపడ్డా కాపాడతారు ఎంబటే. 2-3 పడిపోయినారు. వాళ్ళకి పడిపోయినప్పుడు ఫస్ట్ ఎయిడ్ లాగా మేము చేసినాక అంబులెన్స్ పిలిచి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ పంపించి. సర్కారోళ్ళ ఉపాయం మంచిగుందిలే. మీరిగిన టూర్లకు పోతే ఆళ్ళీలను అడిగే బజిలి ఈ టూరిస్ట్ పోలీసులను కలిస్తారా అంటే అంత ఆళ్ళే చెప్తారబ్బా. అవును, దగ్గర పట్ల మళ్ళేమన్నా సెలవులు ఉన్నాయా అని క్యాలెండర్లు మర్రేస్తుండొచ్చురు కొందరు. శివరాత్రికి ఒక్కరోజే ఇస్తారాయే, ఓలీ ఉగాది ఇంకా టైం ఉండే. ఏమున్నా అయితారు ఒక్కరోజే కానొస్తుంది, అదేమో ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతుందని గునుగుతుంటారు. కానీ కొందరికైతే పండుగలతోటి పబ్బాలతోటి పని లేదు. ఆరానికి 2 రోజులు రికాం పక్కా ఉంటది. ఇప్పుడు గిమ్ముచ్చట ఎందుకంటే బ్యాంకు పనులున్నోళ్ళు రేపే అరుచుకుంటే మంచిది, తప్పిందంటే మళ్ళా బుధారమే. ఎల్లుండికెళ్ళి 4 రోజులు బంద్. మరి 4వ శనివారం ఐతారం బ్యాంకులకు హాలిడే. 26 జనవరికి అన్ని ఆఫీసులకు సెలవు రోజు. ఇక 27 నాడు దేశమంతటా బ్యాంకుల సమ్మె. ఐటీ జాబులు ఏస్తోల లెక్క మాగ్గిన వారానికి 5 రోజుల పని 2 రోజులు సెలవు ఇయ్యాలనేది డిమాండ్. ఆల్రెడీ సెంటర్ సర్కార్ ఆఫీసులు, పెద్ద బ్యాంకు, ఎల్ఐసి ఆఫీసు, షేర్ మార్కెట్ ఆఫీసులకు గట్లనే నడుస్తుందట. ఒకళ్ళ మంగళవారం బంద్ పెట్టిండ్రా అంటే కస్టమర్లకు 4 రోజులు తిప్పలే. గట్లనే అకౌంట్లు వేద్దాం, తీద్దాం, పంపేటోళ్లకు వంపుదాం అనుకునేటోళ్ళు రేపే చూసుకుంది నయం. అయితే అయ్యింది, మాకు ఫోన్ పే లేదా, గూగుల్ పే లేదా అంటే ఉంది గాని రోజుకు 1,00,000కు మించి ఓవు రావు. ఏటీఎంల కారటి గీకిన 25,000 దినం. పుసుక్కున బ్యాంకోళ్ళు పైకం పెట్టకున్నా మంది ఎగబడి రపరప గుంజిన ఎనుకొచ్చినోళ్లకు కష్టమే. మరి జర చూసుకోండి. ఓ టీవీ విలువ 10,000 అనుకుందాం. నెల కిరాయి కట్టేటోళ్ళు కొన్న గదే రేటు, 6 అంతరాల బంగ్లాలు ఉన్నోళ్ళు కొన్న గదే రేటుకు అమ్ముతారు. అగ్గిపెట్టె కాంచి బెంజి కారు దాకా కొనేటోళ్ళని బట్టి రేట్లు మారాయి. ఎవ్వలైనా గంతకే అమ్ముతారు, దాని మీద గంతే ట్యాక్స్ కట్టాలి. అట్లా కాకుండా ఉన్నోళ్ళకు 10 రూపాయలు ఎక్కువేసి లేనోళ్ళకు ఆ 10 రూపాయలు తగ్గిస్తే ఎట్లుంటది? మస్తుంటదిలే. అరే మా మీద ఎక్కువ ట్యాక్సులు ఎందుకు వేయరు? మస్తు సంపాదిస్తాం, ఎంత పని చేస్తారో వేసుకోరు, ఎంత అంటే అంత కడతాం. పైకం లేదనుకుంటుర్రా, ఇయ్యమనుకుంటుర్రా అనేది 24 దేశాల 400 మంది శ్రీమంతుల మాట. ఏంది ఎట్లా ట్యాక్సులు ఎగ్గొడదామని చూసే జమానాలు ఎక్కువ ఇవ్వరు అంటారా అని పరిశాన్ అవుతురులే. అవు స్విట్జర్లాండ్ దేశం దావోస్ లో పెట్టుబడుల మీటింగ్ వచ్చిన కరోడ్పతులు మాకు ట్యాక్స్ పెంచుర్రని కాగితం రాసి సంతకాలు పెట్టిరు. మళ్ళా ఈడికైతే అన్ని దేశాల లీడర్లు వస్తారు, అందరికి ఎరకైతుందని మనోళ్ళ ఆపోచ్చన. మొన్న అమెరికాలో కూడా గిదేలోలి నడిచింది. దునియాలో 100 రూపాయలు ఉంటే అందులో 1% ఉన్న శ్రీమంతుల కాడ 95 రూపాయలు, 99% ఉన్న మామూలు కాడ 5 రూపాయలే ఉన్నాయట. అంటే అమెరికా డాలర్ కు మన రూపాయికి ఉన్నంత ఫరాకు. కానీ ట్యాక్స్లేమో అందరికి సమానం. చెల్ గరీబులకు అమీర్లకు ఒక తీరు పనులు వేసులేంది, ఎంత ఆమ్దాని ఉంటే అంత గుంజాలనేది మనోళ్ళ మాట. దయగల మహారాజులకు గిన వాజిబే అనిపించి మా మీద ట్యాక్సులు వేయరని ముంగడికి వచ్చిర్రు అన్నట్టు. మా కాడ ఎక్కువ ట్యాక్సులు వసూలు చేసి చక్కటి రోడ్లు, స్కూళ్లు, దవాఖాన్లు కట్టియొచ్చు. కడుమలకు తగ్గిస్తే వాళ్ళకు 10 రూపాయలు మిలిగి ఇంకా దేనికన్నా అక్కర వస్తాయి కదా. ఇక అప్పుడు ఉన్నోళ్లకు లేనోళ్లకు నడుమ దూరం తగ్గుతుందనే మంచి ఆపోచ్చన. మరి ఒక్క దేశంలో అల్లకో ట్యాక్స్ ఇళ్ళకో ట్యాక్స్ వేసుడు అవుతుందో లేదో గానీ వేస్తేనే మంచిదని ముందుకు వచ్చిన సావుకారులను తారీఫ్ చేయవలసిందే. ఇక ఈ కార్యం ముంగడికి తీసుకుపోయే జిమ్మెదారి అన్ని దేశాల సర్కార్లది. ఏం చేస్తారో చూడాలి మరి. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయ్యాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటాం. మళ్ళా నమస్తే.